ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ 3 జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు ఏపీ సీఎం. ఉదయం 10 గంటలకు వైజాగ్ చేరుకుని అనకాపల్లి జిల్లాలోని పోలవరం ఎడమ కాలువను పరిశీలిస్తారు చంద్రబాబు. మధ్యాహ్నం 12:30 భోగాపురం ఎయిర్పోర్ట్ ను ఏపీ సీఎం సందర్శిస్తారు. మధ్యాహ్నం సిఐఐ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు పాల్గొంటారు. వైజాగ్ లో నిలిచిపోయిన పలు ప్రాజెక్టులపై సాయంత్రం సమీక్ష నిర్వహించి తిరిగి రాత్రికి ఉండవల్లికి చేరుకోనున్నారు చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ 3 జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు ఏపీ సీఎం. ఉదయం 10 గంటలకు వైజాగ్ చేరుకుని అనకాపల్లి జిల్లాలోని పోలవరం ఎడవ కాలువను పరిశీలిస్తారు చంద్రబాబు. మధ్యాహ్నం 12:30 జోగాపురం ఎయిర్పోర్ట్ ను ఏపీ సీఎం సందర్శిస్తారు. మధ్యాహ్నం సిఐఐ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు పాల్గొంటారు. వైజాగ్ లో నిలిచిపోయిన పలు ప్రాజెక్టులపై సాయంత్రం సమీక్ష నిర్వహించి తిరిగి రాత్రికి ఉండవల్లికి చేరుకోనున్నారు చంద్రబాబు నాయుడు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా విశాఖపట్నం అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఉండవల్లి నుంచి బయలుదేరి నేరుగా హెలికాప్టర్ ద్వారా ఎస్రాయవరం మండలం దార్లపూడి గ్రామానికి చెందినటువంటి హై స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ లో అక్కడ దిగి అక్కడే ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువకు సంబంధించినటువంటి పనులు గత ప్రభుత్వంలో ఏ రకంగా జరిగాయి, ఇప్పుడు ప్రజెంట్ ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుందనే విషయంపై కొంత పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. అయితే అనంతరం కూడా అక్కడ ఈ స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా కొంత ఇంటరాక్ట్ అయ్యి ఎలాంటి పరిస్థితుల్లో ఈ కాలువ పనులు పూర్తి చేసుకోవాలి, ఏ రకమైనటువంటి వాతావరణంలో అక్కడ ముందుకెళ్తే బాగుంటుందనే విషయాలు చర్చించే అవకాశం కనబడుతుంది. అయితే సుమారుగా 10 గంటలకు ఏదైతే ఉండవల్లిలో ఉన్నటువంటి హెలికాప్టర్ లో బయలుదేరి 11-10 గంటలకైతే సుమారుగా ఈ ఎస్ఐవరం మండలం దార్లపూడి అయితే చేరుకున్నారు. అక్కడ 12 గంటల వరకు ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకున్నారు. 12 గంటలకు బయలుదేరి విజయనగరం జిల్లా భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి పనులు ఏ రకంగా జరుగుతున్నాయనే విషయం కూడా అక్కడ సమీక్ష అవకాశం కూడా కనబడుతుంది. అక్కడ నుంచి విశాఖ ఏపీ మెగ్టెక్ జోన్ కు సంబంధించినటువంటి కార్యక్రమంలో సుమారుగా 2:30 గంటల వరకు కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా చూసుకుని అక్కడ అనంతరం కూడా 2 భవనాలు ప్రారంభించే అవకాశం కూడా కనబడుతుంది. అక్కడ నుంచి సిబ్బందితో కూడా కొంత స్థానికంగా ఉన్నటువంటి మెట్రిక్ జోన్ సంబంధించిన సిబ్బందితో స్థానిక నాయకులతో కూడా కొన్ని సంప్రదింపులు జరిగి సాయంత్రం 4:30 ప్రాంతంలో బయలుదేరి విశాఖ విమానాశ్రయానికి అయితే చేరుకుంటారు. అక్కడ నుంచి ఎగ్జిక్యూటివ్ లాంజ్ లో ఏర్పాటు చేసినటువంటి ఒక సమావేశం ఏదైతే ఉందో సుమారు 6 గంటల వరకు కూడా ఆ సమావేశం చూసుకుని 6:10 విమాన మార్గం ద్వారా కూడా బయలుదేరి మళ్ళీ విజయవాడ బయలుదేరే అవకాశం కూడా కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ కన్నబాబు.